హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు టేస్టీ చాక్లెట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. ఈ చాక్లెట్స్ని బయట కొంటే చాలా కాస్ట్లో ఉంటాయి. సింపుల్ ప్రాసెస్తో చిన్న టిప్స్ పాటిస్తూ ఈ చాక్లెట్స్ని హోమ్మేడ్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. చాక్లెట్స్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనకు చాక్లెట్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు పంచదార పొడి, అలాగే 1/2 కప్పు చాక్లెట్ పౌడర్. ఇది కోకో పౌడర్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే కరిగించిన బటర్ 1/2 కప్పు. మనం ఏదైనా 1 కప్పు కొలతతో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 కప్పు వరకు పాల పొడి. ఈ 4 ఉంటే మనకు ఎంతో టేస్టీగా చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. అలాగే ఇవి సిలికాన్ మౌల్డ్స్ మనకు డిమార్ట్ బయట మార్కెట్స్ అమ్ముతూ ఉంటారు. ఇటువంటిది ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కనుక మనకు ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని అందులోకి ముందుగా పంచదార పొడి, అలాగే కోకో పౌడర్, నెక్స్ట్ ఇందులోకి పాల పొడిని కూడా వేసుకుని ఒకసారి అన్నీ కూడా జల్లించుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక మనకు పౌడర్స్ అన్నీ కూడా ఈక్వల్గా మిక్స్ అవుతాయి. ఇలా జల్లించి వేసుకోవడం వల్ల ఉండలు ఏమైనా ఉన్నా కూడా రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా అంతా జల్లించుకుంటే ఇంత మురియాల కింద వచ్చాయి. ఇవి పక్కకు తీసేసుకుని ఇప్పుడు మనం ఒక గాజు బౌల్లోకి ఈ పిండి మిశ్రమం అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఈ చాక్లెట్ ప్రాసెస్ అంతా కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బటర్ని వేసుకోవాలి. మనం బటర్ ఎప్పుడు తీసుకున్నా కూడా అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే కనుక ఇటువంటి రెసిపీస్కి బాగుంటుంది. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 హాఫ్ వరకు వాటర్ని తీసుకుని వాటర్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమం బౌల్ని పెట్టేసుకోవాలి. కింద బౌల్ కన్నా కూడా పైన బౌల్ కొద్దిగా పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీనిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకు కింద గిన్నె పై గిన్నె కూడా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా మనకు మెల్ట్ అవుతూ ఉంటుంది. పంచదార, పాలపొడి, వెన్న అన్నీ కూడా ఒక్కొక్కటిగా మెల్ట్ అవుతూ మనకు ఈ చాక్లెట్ మిశ్రమం అనేది దగ్గరికి వస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువసేపటికి రాకపోతే కనుక ఒక 1 or 2 టీ స్పూన్స్ వరకు పాలను వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయినా కూడా మనకు చాక్లెట్ మెల్ట్ అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. నాకైతే ఇదంతా కూడా ఇలా మెల్ట్ అవ్వడానికి ఒక 1/2 hour పట్టింది. చూసారు కదండి, ఇలా 30 నిమిషాల తర్వాత మనకు చాక్లెట్ సిరప్ మనకు ఇలా రెడీ అయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లిక్విడ్ లాగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిని మనం పక్కకు తీసేసుకుని ఇప్పుడు మనం ముందుగా తీసుకుని ఉంచుకున్న ఈ సిలికాన్ మౌల్డ్స్లోకి ఈ చాక్లెట్ సిరప్ని వేసేసుకోవాలి. ప్లెయిన్గా వేసేసుకుంటే కనుక మొత్తం మౌల్డ్ అంతా కూడా ఫిల్ చేసేయచ్చు. కానీ మనకు మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగలాలి అనుకుంటే కనుక ఇలా హాఫ్కి ఈ చాక్లెట్ సిరప్ని ముందుగా వేసుకుని ఉంచుకోవాలి. అదే మీరు మాకు డ్రై ఫ్రూట్స్ అక్కర్లేదు, మొత్తం ప్లెయినే కావాలి అనుకుంటే కనుక మొత్తంగా కూడా ఈ సిరప్ని ఫుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా హాఫ్కి వేసుకుని ఈ చాక్లెట్ సిరప్లోకి డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు ఏదైనా కూడా ఇలా మధ్యలోకి పెట్టుకుని తర్వాత మిగతా గ్యాప్ని ఫిల్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇలాగే మనకు ఎన్నైతే అన్ని చాక్లెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మౌల్ సరిపోలేదు అనుకుంటే కనుక మనం ఏదైనా కవర్ మీద పెట్టుకుని అయినా కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే కాబట్టి అలా ప్లెయిన్ చాక్లెట్ కింద ఉంటుంది. తర్వాత మనం పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు, బాదం అన్నీ కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీనిని ఒకసారి ట్యాప్ చేయాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత ఒక 2 లేదా 3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు సెట్ అయిపోయి ఉంటుంది. లేదంటే ఓవర్ నైట్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మన ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీస్ అవి జరిగినప్పుడు పిల్లలకు ఇలా ఇంట్లోనే చాక్లెట్స్ చేసి ఇవ్వవచ్చు. పైన మీకు సిల్వర్ కవర్ కనుక అవైలబుల్గా ఉంటే కనుక సిల్వర్ కవర్ని ర్యాప్ చేసేసి ఇస్తే కనుక మనకు ఈ చాక్లెట్స్ మెల్ట్ అవ్వకుండా ఉంటాయి.
ఇలా మనం ఈ చాక్లెట్స్ని ఫ్రిడ్జ్లో ఉంటేనే మెల్ట్ అవ్వకుండా ఉంటుంది, బయట పెడితే కనుక మరలా మెత్తగా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాక్లెట్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనం సిల్వర్ పేపర్ కనుక ర్యాప్ చేస్తే కనుక మనకు చాక్లెట్స్ మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. పిల్లలకి ఇలా గిఫ్ట్ కింద వేస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఈ చాక్లెట్స్ వచ్చాయో. మనం కోకో పౌడర్ ఒకటి బయట తెచ్చుకుంటే కనుక అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.